హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. ఈ వీడియో సెషన్ మనం డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ రోడ్ మ్యాప్ మీకు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ మనం డెవాప్స్ అంటే డెఫినేషన్ చూద్దామండి. డెవాప్స్ అంటే మనకి ఏంటంటే వెరీ సింపుల్ డెఫినేషన్ ఉంది. సో డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్గా కాల్ చేస్తామండి. టూ టర్మ్స్గా కాల్ చేస్తాం ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. సో ఆ టూ టర్మ్స్ మనకి ఏంటంటే దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ గాను యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తామండి. ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తాం. సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని చేయాలి అంటే మనం ఏ ప్రాజెక్ట్ని చేయాలన్నా కూడా డెవలప్మెంట్ టీమ్ విల్ బి అవైలబుల్ అండి. మనం ఏ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలన్నా కూడా మార్కెట్లో సో దట్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనకు వచ్చేసి ఒక పర్టికులర్ డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి అవైలబుల్గా ఉంటుందండి. సో ఈ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కోడ్ని డెవలప్ చేసండి. సో డెవలప్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాజెక్ట్ కావాల్సినటువంటి కోడ్ వచ్చేసి వీళ్ళు డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి రెస్పాన్సిబుల్గా తీసుకొని క్రియేట్ చేశాను. రెస్పాన్సిబుల్ తీసుకొని ప్రాజెక్ట్ కోడ్ వచ్చేసి డెవలప్ చేశాను. బట్ ఇక్కడ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ కోడ్ని డైరెక్ట్గా క్లయింట్కి ప్రొవైడ్ చేయాలి. సో క్లయింట్కి ఎందుకు డైరెక్ట్గా ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే ద క్లయింట్ కెన్ నాట్ అండర్స్టాండ్ ద డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ అనేది అర్థం చేసుకోలేండి. సో ఇక్కడ మనకి ఏం నీడ్ అవుతుందంటే ఆపరేషనల్ టీమ్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. ఆపరేషనల్ టీమ్ డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసినటువంటి కోడ్ని సో ఆపరేషన్ టీం వాళ్ళకి మనకి ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్గా ప్రాసెస్ చేస్తారండి. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు టేక్ ఆపరేషనల్ టీమ్ అండి. ఆపరేషనల్ టీమ్ అంటే మన ఇక్కడ డెవాప్స్ డెఫినేషన్ మనకి ఏం చెప్తుందంటే టోటల్గా టూ టీమ్స్ ఉంటున్నామండి, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్. సో డెవలప్మెంట్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్కి మనకి కొలాబరేషన్ క్రియేట్ చేస్తూ సో డెవలప్మెంట్ టీమ్ ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారో ఆపరేషన్ టీం వాళ్ళు క్లియర్గా తెలుస్తుందండి. ఆపరేషన్ టీం వాళ్ళు ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారో డెవలప్మెంట్ టీంకి క్లియర్గా తెలుస్తుందండి. అలా కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తూ ఒక ప్రోడక్ట్ని చాలా ఫాస్ట్గా క్వాలిటీ ప్రోడక్ట్ని సో చాలా ఫాస్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రాసెస్ని ఇక్కడ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నామండి. సో డెవాప్స్ అనేది మనకి ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీగా కాల్ చేస్తాం లేదా కల్చర్గా కాల్ చేస్తామండి. సో ఇట్ ఈజ్ నాట్ ఏ టూల్ అండి. సో ఇట్ ఈజ్ నాట్ ఏ న్యూ మెథడాలజీ అండి, మనకు ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. సో డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ లేదా కల్చర్గా ప్రొవైడ్ కల్చర్గా చెప్తామండి. సో కల్చర్ సో డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ లేదా కల్చర్గా అయితే చెప్తామండి. సో అది ఎంత మనం సింపుల్గా చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఫర్ డెవలపింగ్ ద అప్లికేషన్ అండి. సో ఇక్కడ మనకి ఈ డెవాప్స్ మనం నేర్చుకోవడానికి ఆ రోడ్ మ్యాప్ మనకి ఏంటంటే ఫర్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ షుడ్ లెర్న్ ద లినిక్స్ అండి. సో ప్రతి డెవాప్స్ ఇంజనీర్ ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే యాజ్ ఎ డెవాప్స్ ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే లినిక్స్ గురించి తెలుసుకోవాలండి. లినిక్స్ సో లినిక్స్లో ఉన్నటువంటి బేసిక్ కమాండ్స్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ కమాండ్స్ వరకు అయితే మనం నేర్చుకోవాలండి. సో బేసిక్ కమాండ్స్ నుంచి మనం అడ్వాన్స్ కమాండ్స్ వరకు అయితే మనం నేర్చుకోవాలండి. సో బేసిక్ కమాండ్స్ టు అడ్వాన్స్ కమాండ్స్ అయితే మనం నేర్చుకోవాలి. సో ఆఫ్టర్ దెన్ లినిక్స్ కమాండ్స్ తర్వాత మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే స్క్రిప్టింగ్ మనం నేర్చుకోవాల్సి వస్తుందండి. స్క్రిప్టింగ్ సో మనం ఇక్కడ చేస్తున్న టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మనం ఆటోమేట్ చేయడానికి ఫర్ ఎవ్రీ డే స్క్రిప్టింగ్ అంటే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎవ్రీ డే ఐ వాంట్ టు డిలీట్ సమ్ టెంపరరీ ఫైల్ ఇన్ మై సర్వర్ అండి. సో ఐ వాంట్ టు డిలీట్ మై టెంపరరీ ఫైల్స్ అండి. అన్వాంటెడ్ ఫైల్స్ నాకు ఏమైతే క్రియేట్ అవుతున్నాయో అలాంటి ఫైల్స్ ఇక్కడ రెగ్యులర్గా డిలీట్ చేయాలండి. సో దానికోసం మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే ఇక్కడ మనం ఒక స్క్రిప్టింగ్ అనేది క్రియేట్ చేస్తామండి. లైక్ సెల్ స్క్రిప్ట్
ఆర్ పైథాన్ స్క్రిప్ట్ అండి. మనం చేస్తున్న యాక్టివిటీని ఆటోమేట్ చేయడానికి ఇక్కడ ఏమేమి చేస్తామంటే లైక్ స్క్రిప్టింగ్ అనేది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. స్క్రిప్టింగ్ లైక్ ఆటోమేషన్ ని పర్ఫామ్ చేయడానికి. సో ఆఫ్టర్ దెన్ స్క్రిప్టింగ్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే ఎస్ క్లౌడ్ గురించి అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. క్లౌడ్, ఎనీ క్లౌడ్ అండి. సో ఎనీ క్లౌడ్, సో మోస్ట్ ఫ్రీక్వెంట్ మనం ఏ క్లౌడ్ని యూజ్ చేస్తామంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ మనం ఏ క్లౌడ్ ప్రిఫర్ చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అయితే మనం ప్రిఫర్ చేస్తామండి. సో ఏడబ్ల్యూఎస్ తో మనం యూజ్ చేయొచ్చు లేదా అజూర్ అని యూజ్ చేయొచ్చు లేదా లైక్ జీసీపీ క్లౌడ్ అండి. సో జీసీపీ క్లౌడ్, ఎనీ ఆఫ్ ది క్లౌడ్ వచ్చేసి మనకి మ్యాండేటరీ అండి. ఎనీ ఆఫ్ ది క్లౌడ్ వచ్చేసి మనకి మ్యాండేటరీ అండి. సో రైట్ నౌ అవర్ కోర్స్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ గురించి అయితే డిస్కస్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ సో తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తామంటే లైక్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తామండి. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఆల్సో డెవాప్స్ టూల్ గా కాల్ చేస్తామండి. లైక్ గీట్ అండ్ గీటర్, లైక్ గీట్ అండ్ గీటర్. సో దీనికి ఆల్టర్నేట్ మనం ఏం చేయొచ్చు అంటే లైక్ బిట్ బకెట్ కూడా మనం యూజ్ చేస్తామండి. బిట్ బకెట్ కూడా యూజ్ చేస్తామండి. బిట్ బకెట్, గీట్, గీటర్ యాజ్ వెల్ యాజ్ బిట్ బకెట్ కూడా మనం యూజ్ చేస్తామండి ఇన్ రియల్ టైం. సో ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ బిల్డ్ టూల్స్ అండి. వి నీడ్ టు లెర్న్ బిల్డ్ టూల్స్ అండి. సో మనం ఇక్కడ బిల్డ్ టూల్ కింద మనం ఏం నేర్చుకుంటామంటే లైక్ మావెన్ టూల్ అయితే నేర్చుకుంటామండి. లైక్ మావెన్ టూల్ అండి, లైక్ మావెన్. సో మావెన్ కాల్డ్ని మనం ఎలాంటి టూల్స్ నేర్చుకోవచ్చు అంటే లైక్ అండ్ టూల్, లైక్ గ్రాడియల్ టూల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. సో డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ని లైక్ టెస్ట్ అండ్ కంపల్షన్ మనం ఏమి చేస్తామంటే లైక్ బిల్డ్ టూల్ని యూజ్ చేస్తున్నామండి. లైక్ మనం జనరల్గా ఏమి చేస్తామంటే మావెన్ టూల్ని మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుందంటే లైక్ నెక్సస్ ఆర్టిఫాక్టర్ అండి. నెక్సస్ ఆర్టిఫాక్టరీ గురించి అయితే నేర్చుకోవాల్సి వస్తుందండి. నెక్సస్ ఆర్టిఫాక్టరీ టూల్ అంటామండి, ఆర్ఎల్స్ సర్వర్ గా కూడా కాల్ చేస్తామండి. నెక్సస్ ఆర్టిఫాక్టరీ సర్వర్ గురించి తెలుసుకోవాల్సి వస్తుందండి. సో బిల్డ్ టూల్ లో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లైక్ ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఇక్కడ లైక్ ప్యాక్ చేస్తున్నామండి. అక్కడ మనం ప్యాక్ చేసిన ఫైల్స్ ని ఆర్టిఫాక్టర్ లో మనం ఇక్కడ స్టోర్ చేస్తామండి. ఆర్టిఫాక్ట్ లో మన రికార్డ్స్ ని క్రియేట్ చేసి ఈ పర్టికులర్ రికార్డ్స్ మనం ఏం చేస్తామంటే ఎస్ అవర్ ఆర్టిఫాక్టర్ ఫైల్ ని స్టోర్ చేస్తామండి. లైక్ జార్ ఫైల్ ఆర్ వార్ ఫైల్ ఆర్ ఇయర్ ఫైల్ వచ్చేసి ఫర్ అవర్ ఫీచర్ పర్పస్ కోసం ఏం చేస్తామంటే ఆర్టిఫాక్టర్ టూల్ అయితే యూజ్ చేస్తామండి. సో రైట్ నో ఇక్కడ మనం నెక్సస్ అన్నాము. నెక్సస్ ఆల్రెడీ మనం యూజ్ చేయొచ్చు అంటే లైక్ జే ఫ్రాగ్ కూడా మనం యూజ్ చేయొచ్చండి. సో ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ సోనార్ క్యూబ్ అండి. సోనార్ క్యూబ్, ఆ సోనార్ క్యూబ్ టూల్స్ మీద మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సోనార్ క్యూబ్, సో సోనార్ క్యూబ్ ఏ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తామంటే లైక్ కోడ్ క్వాలిటీ టెస్ట్ అండి. లైక్ కోడ్ రివ్యూ పర్ఫామ్ చేయడానికి, లైక్ కోడ్ క్వాలిటీని అనలైజ్ చేయడానికి, లైక్ కోడ్ స్మెల్స్ ఇవన్నీ కూడా బై యూజింగ్ సోనార్ క్యూబ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామండి. బై యూజింగ్ సోనార్ క్యూబ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆఫ్టర్ దెన్ we need to learn about Jenkins. We need to learn about Jenkins అండి. సో మనం జెన్కిన్స్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ మనం ఫోకస్ చేస్తుంది కదా లైక్ సిఐసిడి మెథడాలజీ గురించి మనం నేర్చుకోవాలండి. సిఐసిడి మెథడాలజీ. సో సిఐ మీన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిడి మీన్స్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ మెథడాలజీ. సో జెన్కిన్స్ మనం ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్ పర్ఫామ్ చేస్తుంది లైక్ జెన్కిన్స్ పైప్ లైన్ రాయాల్సి వస్తుంది బై యూజింగ్ గురువి స్క్రిప్ట్ అండ్ బై యూజింగ్ గురువి స్క్రిప్ట్. ఆఫ్టర్ దెన్ we need to learn about Ansible. We need to learn about Ansible. సో బేసికల్ మనకి Ansible మనకి ఏంటంటే లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ మనం పర్ఫామ్ చేయగా we need to learn about కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుందండి. సో ఆఫ్టర్ దెన్ we need to learn about డాకర్ అండి. we need to learn about డాకర్. సో మనం డాకర్ లో సో డాకర్ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాం, అవర్ అప్లికేషన్ ని డాకర్ కంటైనర్ లో క్రియేట్ చేస్తామండి. సో డాకరైజింగ్ అవర్ అప్లికేషన్ అండి. డాకరైజింగ్ అవర్ అప్లికేషన్. సో డాకర్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ కంటైనర్ మన అప్లికేషన్ ని డిప్లాయ్మెంట్ ప్రాసెస్ మనం పర్ఫామ్ చేస్తామండి. సో ఆఫ్టర్ దెన్ we need to learn about Kubernetes అండి. Kubernetes సింపుల్ గా మనం ఏమని కాల్ చేయొచ్చు ఇక్కడ లైక్ KES గా కాల్ చేస్తామండి Kubernetes ని. ఎస్ we need to by using Kubernetes managing the containers అండి.
డాకర్లో మనం ఏం చేస్తున్నామంటే లైక్ కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నామండి. సో మల్టిపుల్ కంటెంట్స్ మనం మేనేజ్ చేయడానికి మనం ఏమేం చేస్తామంటే లైక్ క్యూబర్నెటిస్ అనేటివ్ని యూజ్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ టెరాఫామ్. వి నీడ్ టు లెర్న్ అబౌట్ టెరాఫామ్ అండి. సో క్యూబర్నెటిస్ తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఐ మీన్ ఏం నేర్చుకోవాల్సి ఉంది ఇక్కడ? ఎస్, లైక్ టెరాఫామ్ టూల్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో టెరాఫామ్ ఈజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటామండి. సో మనం ఏదైతే రిసోర్స్ని క్రియేట్ చేస్తున్నామో ఆ రిసోర్స్ మనం క్రియేట్ చేయడానికి టోటల్ టాస్క్ మనం ఇక్కడ ఆటోమేట్ చేయడానికి ఎస్ టెరాఫామ్ టూల్ అయితే మనం యూజ్ చేస్తామండి. సో ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ లైక్ మానిటరింగ్ టూల్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుందండి. మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమిథియస్, లైక్ ప్రొమిథియస్ ప్రొమిథియస్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్నా టూల్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. గ్రాఫ్నా టూల్ అండి. సో గ్రాఫ్నా టూల్, సో వీటిని ఏమని కాల్ చేస్తామంటే లైక్ మానిటరింగ్ అండి. సో మన సర్వర్ని యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో మానిటరింగ్ చేయడం మనం ఏం నేర్చుకుంటామంటే లైక్ మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమిథియస్, గ్రాఫ్నా టూల్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. వీటి ఆల్టర్నేటివ్ మనకి ఏముంటాయంటే లైక్ కిబానా టూల్, లైక్ డేటా లాగ్, లైక్ స్ప్లంక్, ఇలాంటి టూల్స్ అయితే మనం నేర్చుకుంటామండి. సో ఆఫ్టర్ దెన్ మానిటరింగ్ టూల్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఈఎల్కే. సో మానిటరింగ్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే లైక్ ఈఎల్కే అండి. ఎలాస్టిక్ లైక్ ఫర్ లాగ్ మానిటరింగ్ అంటామండి. సో అప్లికేషన్ లాగ్ మానిటరింగ్ మనం పర్ఫార్మెన్స్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈఎల్కే టూల్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఈఎల్కే టూల్ అండి. సాఫ్ట్వేర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ ట్రివి అండి. సో ట్రివి గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఫర్ సెక్యూరిటీ స్కానర్ ఫర్ ఇమేజెస్ అండి. సో మనం ఇక్కడ డాకర్లో మనం డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాం, కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ క్యూబర్నెటిస్ వచ్చేసి మనం వీ నీడ్ టు మేనేజ్ ద కంటైనర్స్ అండి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ని సెక్యూరిటీస్ని పర్ఫామ్ చేయడానికి లైక్ స్కాన్ చేయడానికి మనం ఏమేమి చేస్తామంటే ఎస్ ట్రివి సాఫ్ట్వేర్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ జీరా సాఫ్ట్వేర్ అండి. జీరా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండి. జీరా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. వి నీడ్ టు రైజ్ ద టికెట్ అండి. సో ఈ విధంగా అయితే మనం డెవాప్స్ రోడ్ మ్యాప్ మనకైతే అవైలబుల్గా ఉంటుందండి. సో మన పైథాన్ లైఫ్లో ఫిబ్రవరి 17న న్యూ లైవ్ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. ఫిబ్రవరి 17 మనకి సో న్యూ లైవ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 months ఆఫ్ టైం పీరియడ్ అండి. సో టీచింగ్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్ అండి. సో టోటల్ ఏ లాంగ్వేజ్ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో కంటెంట్ ఉందండి. సో రికార్డ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. సో మెటీరియల్ కూడా వచ్చేసి మనకి లైఫ్ టైం ఉంటుందండి. సో అలాగే రిజ్యూమ్ బిల్డింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో జాబ్ అసిస్టెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందండి. సో ఫీ స్ట్రక్చర్ అవర్ కోర్స్ అండి, అవర్ కోర్స్ సిలబస్ అండి, అవర్ డెవాప్స్ కోర్స్ సిలబస్. సో మనం ఆల్మోస్ట్ ఎన్ని ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేస్తుంటాం అట్లీస్ట్ అంటే మనం ఇక్కడ 4 రియల్ టైం ప్రాజెక్ట్ అయితే మనం పర్ఫామ్ చేస్తున్నామండి. 4 రియల్ టైం ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేస్తున్నామండి.